హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు యూట్యూబ్ బిగినర్స్కి కావాల్సినటువంటి బెస్ట్ మైక్ ఏది, తక్కువ బడ్జెట్లో వైర్లెస్ మైక్ ఏది, అదేవిధంగా మంచి వాయిస్ క్వాలిటీ, అదేవిధంగా నాయిస్ క్యాన్సల్ సంబంధించిన మైక్ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక మైక్ వచ్చి చూసేయండి, ఇక్కడ వచ్చేసి గ్రినారో J13 మైక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఒకటి యూనివర్సల్, అదేవిధంగా ఆండ్రాయిడ్, అదేవిధంగా అక్కడ ఐఫోన్ సంబంధించిన ఇక్కడ ఆండ్రాయిడ్ సంబంధించిన యూనివర్సల్ ఇదన్నమాట. యూనివర్సల్ డ్యూయల్ ఛానల్ అనమాట వచ్చేసి మైక్ అనమాట. ఇందులో వచ్చేసి మరి ఏ విధంగా క్వాలిటీ ఉంటుంది, నాయిస్ రిడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకు 3 మోడ్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అదేవిధంగా అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంది కూడా ఈ మైక్ గురించి. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నది ఇక్కడ దీని బడ్జెట్ వచ్చేసి 2500 లోపు అయితే రావడం జరిగింది. నేనైతే రీసెంట్గా 10 days బ్యాక్ అయితే ఇది పర్చేజ్ చేయడం జరిగింది అమెజాన్ నుంచి. అయితే నాకు ఇక్కడ 2200 రూపీస్ అయితే పడడం జరిగింది ఒక మైక్ వచ్చేసి కూడా. మరి ఏ విధంగా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట. కేసు వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే 2 మైకులు వస్తాయన్నమాట. ఒకటి ఇక్కడ కనెక్ట్ ఉంటుంది అనమాట, మనకు C టైప్ కనెక్టర్ అనమాట. మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన మొబైల్లో వచ్చేసి మన ఇక్కడ ఏదైతే ఓపెన్ కెమెరా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. అదేవిధంగా మన ఇక్కడ మన మొబైల్లో వచ్చేసి ఇంకో సెట్టింగ్ ఉంటుంది అనమాట, ఓటీజీ కూడా ఆన్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడైతే మైక్ అయితే వర్క్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మైక్ ఏ విధంగా వర్క్ అవుతుంది, మరి ఇక నాయిస్ క్యాన్సిల్ ఏ విధంగా ఉంది, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫస్ట్ మైక్ అయితే ఈ విధంగా ఒక బటన్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ సైడ్ బటన్ అనమాట. ఈ బటన్ ఇక్కడ 2 seconds ప్రెస్ చేసుకోక మనకి ఈ విధంగా లైట్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం గ్రీన్ లైక్ అయితే బ్లింక్ అవుతుంది. బ్లింక్ కాగానే ఇక్కడ మనకు వాయిస్ అయితే వస్తుంది. మేము చూపిస్తాను. ఈ మైక్ తీస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మైక్ తీసి ఇక్కడ పెట్టేసి మరి ఏ విధంగా వస్తుంది చూద్దాము. ఇప్పుడు నార్మల్ మాట్లాడుతూ ఉన్నాను, మైక్ సిస్టమ్ పెట్టుకోవాలి, నార్మల్ మాట్లాడుతూ ఉన్నాను. సో మీరు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్ అని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ మైక్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ యూట్యూబ్ థింగ్స్ అనమాట. ఇదైతే ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ మూడు అయితే లేదనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే నాయిస్ క్యాన్సిలేషన్ స్టేజ్ 1కి వెళ్దాం మనం. ఇక్కడ వచ్చేసి ఓకే బ్లింక్ అయింది ఒక లైట్ వచ్చేసి. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయడమే మైక్ కూడా. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్టేజ్ 2 పోదాము. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే క్లిక్ చేస్తా ఉన్నాను. టూ బ్లింక్స్ అయింది ఇక్కడ చూడండి. అదేవిధంగా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఓకే, మీకు మైక్ క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు, మీకు డిఫరెన్స్ అనమాట. నా రూమ్ వచ్చేసి ఫ్యాన్ కూడా రన్ అవుతా ఉంది. ఫస్ట్ నార్మల్కి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్కి మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను బ్లింక్ చేస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి 3 times బ్లింక్ అయితే లైట్ వచ్చేసి ఇక్కడ వేసి ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఓకే, ఈ విధంగా మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇదైతే అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది ఎంత డిస్టెన్స్ పనిచేస్తుంది మైక్ అంటే దాదాపు మనకి ఇక్కడ ప్యాక్ పైన వచ్చేసి అయితే మనకి ఇక్కడ 20 meters అయిన డిస్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే అరౌండ్గా ఒక 15 distance అయితే టెస్ట్ చేశాను. అక్కడ